వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి కందుల దుర్గేష్. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అనడంపై ఫైర్ అయ్యారు. ప్రజలు గెలిపించింది అసెంబ్లీకి వెళ్లకుండా ఇంట్లో కూర్చోడానికి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి రాకుండా మండలికి వెళ్లటం ఏంటని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాకపోతే వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిపాజిట్స్ కూడా ప్రజలు ఇవ్వరంటున్న మంత్రి కందుల దుర్గేష్ తో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. కందుల దుర్గేష్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్, ఇది వైసీపీ అసెంబ్లీకి రాకపోవడం ఏ విధంగా చెప్తారు? అదే చెప్తా, ఇప్పుడు కూడా చెప్పేది అదే. అసెంబ్లీకి రాకపోవడం అనేది వాళ్ళ యొక్క ద్వంద్వనీతికి తార్కాణం. దాంతోపాటు ప్రజలు వారికి ఎందుకు ఓటేశారు, వారి సమస్యల్ని అసెంబ్లీ వేదికగా గళమెత్తుతారనేటువంటి మాటతోటి ఓట్లు వేశారు, మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేశారు. ఆ బాధ్యతను మీరు నిర్వర్తించాలి కదా. నీకు స్వయంగా ఒక ప్రతిపక్ష నాయకుని హోదా ఇస్తేనే వస్తాను అని అనటం, లేకపోతే గంట సేపు మైక్ ఇస్తేనే వస్తానని అనటం ఎంతవరకు సమంజసం? అంటే మీ ఉద్దేశంలో మీకు ఓట్లు వేసిన ప్రజల యొక్క సమస్యలు మీకు పట్టవా? వారి బాగోగులు మీకు అవసరం లేదా? ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు మీ సొంత ప్రయోజనాలు ముఖ్యమా? మరి అలాంటప్పుడు కౌన్సిల్కి ఎందుకు వెళ్తున్నారు? మీ నిర్ణయం, మీ విధానం అదే అయితే 2 సభలు మానేయండి. అక్కడ మాత్రం గొడవ చేయడానికి జనం ఉన్నారు కాబట్టి గొడవ చేసి సభ జరగకుండా చూడడం కోసం కౌన్సిల్కి వెళ్తారా? ఇక్కడ అసెంబ్లీకి రారా? ఏమిటి మీ విధానం అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. తిరిగి మళ్ళీ మిమ్మల్ని ప్రజలు ఎన్నుకోకూడదని నిర్ణయం కూడా, ఆ 11 మందిని కూడా ఎన్నుకోకూడదని నిర్ణయానికి ప్రజలు వచ్చేసారు. హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి టికెట్ రేట్ పెంచిన వైసీపీ ఇష్యూ చేసింది. ప్రస్తుతం ఓజీకి సంబంధించి కూడా వైసీపీ ఇష్యూ చేయబోతున్నది. సినిమా అనేది ఆ బడ్జెట్ ప్రకారం మేము తీసుకున్నటువంటి ఒక విధానం ప్రకారం ఒక్క ఈ సినిమాయే కాదు, ఏవైతే పెద్ద బడ్జెట్ సినిమాలు ఉంటాయో ఆ సినిమాలు అన్నింటికి కూడా ఒక విధానం చేసుకున్నాం మనం. ఆ విధానం ప్రకారమే మేము ముందుకు వెళ్తాం. అయితే ఏదైతే జగన్ అసెంబ్లీకి రాకపోవడానికి కూడా వైసీపీ సంబంధించి కూడా మంత్రి కందుల దుర్గేష్ అయితే ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసెంబ్లీకి రావాలి, చర్చించాలంటూ కూడా కోరుతున్నారు. దాంతోపాటు ఓజీ సినిమా సంబంధించి ఏదైతే కొన్ని విధానాలు ఉన్నాయి వాటికి సంబంధించి మాత్రమే అనుమతులు ఇచ్చామంటూ కూడా మంత్రి కందుల దుర్గేష్ అయితే చెప్తున్నారు. సుబ్రహ్మణ్యంతో నరసింహ, బిగ్ టీవీ.